దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం. అద్దరికి పోవుదము, అద్దరికి పోవుదము. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీ విశ్వాసము ఏపాటిది. అవును ప్రియులారా, మన విశ్వాస స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన విశ్వాసం ఏపాటిదో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, క్రీస్తు ఆజ్ఞ మేరకే మనం సముద్రాన్ని దాటుతున్నప్పటికీ తుఫానులు రావు అని అనుకోకూడదు. ఆ శిష్యులు క్రీస్తు ఆజ్ఞాపిస్తేనే అద్దరికి పోవడానికి సమ్మకట్టారు. మహాప్రచండమైన తుఫాను వాళ్ళని చుట్టుముట్టి దాదాపు నావ బోల్తా కొట్టే వరకు వచ్చింది. అందుకని క్రీస్తుకు మొర్రపెట్టారు. ప్రియులారా, మన వేదనల్లో క్రీస్తు ప్రత్యక్షమవడం ఆలస్యమవుతూ ఉంటే అది మన విశ్వాసము పరీక్షకై గురై ఇంకా దృఢపడటానికే అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థనలు ఇంకా తీవ్రతరం కావడానికే, విడుదల కొరకు మన తాపత్రయం ఇంకా ఎక్కువ కావడానికే, ఇలా చివరికి విడుదల వచ్చినప్పుడు దానివల్ల మనం నిండు అనుభూతిని పొందగలం. దేవుని బిడలారా, క్రీస్తు వాళ్ళని మెల్లిగా గద్దించాడు. మీ విశ్వాసము ఏమైంది? తుఫాను చెలరేగే వేళల్లో జయ జయ ధ్వానాలను ఎందుకు చేయరు మీరు? ప్రియులారా, నేటి దినాన మనము దేవుని పైన ఎంత విశ్వాసాన్ని మనము చూపెట్టగలుగుతూ ఉన్నాం. సూర్యుడు చక్కగా ప్రకాశిస్తూ ఉంటేనే మనుషులకు నమ్మిక ఉంటుంది. తుఫాను వస్తున్నప్పుడు నమ్మిక కలిగి ఉండడం కష్టం. నింగిని నేలని ఏకం చేసే పెను తుఫాను చెలరేగినప్పుడే మన విశ్వాసం ఏపాటిది అన్న పరీక్ష వస్తుంది. ప్రియులారా, ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకే మన రక్షకుడు మనతో పాటు మన పడవలో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ప్రభువులో స్థిరులై ఆయన శక్తిని పొంది బలవంతులై ఉండగోరితే ఎప్పుడూ ఒక తుఫాను వేళలోనే ఆ బలాన్ని మీకు ఆయన ఇస్తాడు. కనుక ప్రభువును వేడుకుందాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమున కొందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నీ కాపుదల సంరక్షణలో మమ్మల్ని ఉంచండి. బలహీనులైన బిడ్డలను భద్రపరచండి, బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి తోడై ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ప్రభువా, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా తండ్రి వారికి అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా నీ కృపాక్షేమములు ప్రభువా మా అందరి వెంబడి ఉంచండి. పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.